గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ గండికోట. సో మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది. అందరూ సన్ రైజ్ వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మనం తీసుకున్న టెంట్ ఇదే. ఈ టెంట్కి ఇక్కడి నుంచి బెస్ట్ వ్యూ కనిపిస్తుంది. సో క్యాంపింగ్ చేసే వాళ్ళని మనం అడిగి సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మనకు ఏ టెంట్ కావాలనేసి. సో ఇవన్నీ క్యాంపింగ్ టెంట్స్. నైట్ అరౌండ్ 1 వరకు అందరూ క్యాంప్ ఫైర్తో ఎంజాయ్ చేశారు. మళ్ళీ మార్నింగ్ 6 o'clock నుంచి క్రౌడ్ స్టార్ట్ అయిపోయింది. సన్సెట్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు, సన్ రైజ్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. టైం 7 అవుతుంది, ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. అందరూ సన్ రైజ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. సో మేబీ మంచు వల్ల మనకు సూర్యుడు కనిపించట్లేదు, మేఘాల వల్ల. తిరుపతిలో వర్షం పడుతుందంట. సో మంచు వల్ల సూర్యుడు సన్ రైజ్ ప్రాపర్గా కనిపించలేదు, ఆల్రెడీ పైకి వచ్చేసిండు. సో ఎండాకాలం అయితే కరెక్ట్ ఆ నీటి అంచు ఉంది కదా, ఎండ్, అక్కడి నుంచి సూర్యుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి కనిపిస్తారు. సో ఈ మంచు వల్ల మనకు కనిపించలేదు, మబ్బుల వల్ల. చాలామంది వెయిట్ చేశారు, బట్ ఇంకా సన్ రైజ్ రావట్లేదని కొంతమంది రిటర్న్ అయిపోయారు. మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇప్పుడు గండికోట ఫోర్ట్ లోపలికి వెళ్తున్నాము. ఈ ఫోర్ట్కి బెస్ట్ ఏంటంటే మనం ఫోర్ట్ మొత్తం కార్లో ట్రావెల్ చేస్తూ ఆ మధ్యలో ఉన్న మాన్యుమెంట్స్ అన్నీ చూడొచ్చు. ఇప్పుడు మనం ఫోర్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. మరి దీనికి ఎంట్రీ టికెట్ అలాంటిది అయితే ఉందా లేదా అని తెలియదు. చూడండి ఈ ప్రహారీ గోడ. మార్నింగ్ 6 AM to 5:30 PM వరకు. సో ఈ గండికోట వచ్చేసి విజయనగరం రాజులు, కాకతీయ రాజులు, మన నవాబ్ రాజులు, బ్రిటిషర్స్ వీళ్ళందరూ పాలించారు. లాస్ట్కి టిప్పు సుల్తాన్ కూడా రూల్ చేసిండు. టిప్పు సుల్తాన్ లాస్ట్ రూల్ చేసిండు. దాని తర్వాత టిప్పు సుల్తాన్ని ఓడించి బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది మాధవరాయ టెంపుల్, జుమా మసీద్, గ్రానరీ అంటే ధాన్యాగ్రహం, రంగనాయకుల టెంపుల్, పెన్నా రివర్ వ్యాలీ. సో ఇవన్నిటికీ మనం ముందుకు వెళ్ళాలా. ఇది చార్మినార్, అంటే మన హైదరాబాద్ లాంటిది, చాలా చిన్నది హైదరాబాద్ చార్మినార్తో పోల్చుకుంటే. సో ఇప్పుడు మనం జైల్లోకి వెళ్తున్నాం. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అదే జైలు. ఇది జైలు. వెనకట రాజ్యంలో ఇక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయని విన్నా. సో ఆ శిక్షించిన వాళ్ళని ఇక్కడ బంధించేవాళ్ళు. మొత్తం అంత రాళ్ళతోనే బిల్డ్ చేసిండ్రు. ఇక్కడ ప్రిజన్స్, జైలు అయితే లేదు, కిందికి అండర్ గ్రౌండ్ ఉన్నది. కానీ ఇక్కడ స్మెల్ బాగాలేదు. జస్ట్ ఒక్కసారి అలా వచ్చి లోపలికి చూడడానికే బాగుంటుంది. చాలా స్మెల్ ఉంది, మెయింటైన్ చేయట్లేదు యాక్చువల్గా దీన్ని.
గవర్నమెంట్ ఒకసారి మొత్తం దీనికి వాటర్ సర్వీస్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు స్టిల్ ఇక్కడ జనాలు నివసిస్తున్నారు ఈ కోట లోపల. సో జైలు నుంచి స్ట్రైట్గా ముందుకు వస్తే ఇప్పుడు మనకి ఇక్కడ జుమ్మా మస్జిద్ ఉన్నది. జుమ్మా మస్జిద్కి ముందు కోనేరు ఉంది. ఈ కోనేరు అయితే ఇప్పుడు వాటర్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము అక్కడ వస్తుంటే మెట్ల దగ్గర వాటర్ ఫ్లో లేదా ఆ వాటర్ ఫ్లో ఇదే. ఈ కోనేరు నిండిపోయి వాటర్ ఫ్లో బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ అనేది అటువైపు అక్కడ కొండలు, మీకు విండ్ మిల్స్ చూసాం కదా మనం నిన్న, ఆ కొండల నుంచి నిండుకుంటూ ఈ బావి నిండిపోయి వాటర్ ఫ్లో అవుతుందంట. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ నీళ్ళే యూజ్ చేస్తారంట డ్రింకింగ్ వాటర్కి. సో లాస్ట్కి సూర్యుడు ఇప్పుడు బయటికి కనిపించిండు కొద్దిగంతా. సో మనం జుమ్మా మస్జిద్కి వెళ్దాం ఇంకా. సో జుమ్మా మస్జిద్లో మధ్యలో ఒకటి దోమినార్ ఉంది. సో జుమ్మా మస్జిద్లోకి ఎంటర్ అయిపోయాం ఇప్పుడు. చాలా బాగుంది ఇది. సో ఇదిగోండి దోమినార్, మన చార్మినార్ లానే ఉంది, కాకపోతే అంత పెద్ద కాదు, కొద్దిగా చిన్న ఉంది చార్మినార్. జుమ్మా మస్జిద్ పక్కనే గ్రానరీ ఉంది, ధాన్యాగారం, అంటే ఇక్కడ ధాన్యాన్ని నిల్వ ఉంచేవారు. సో అది ప్రజెంట్ క్లోజ్ చేసి ఉంది. ఇది రంగనాయకుల టెంపుల్. ప్రజెంట్ ఇక్కడ విగ్రహం ఏం లేదు రంగనాయకులది. ఈ టెంపుల్ చూడండి, ఓన్లీ రాళ్ళతోనే కన్స్ట్రక్షన్ చేసిండ్రు, మొత్తం రాళ్ళతోనే నిలబెట్టిండ్రు పైన రూఫ్. ఇక్కడ వ్యూ చూడండి, వ్యూ షేప్లో కొండలు ఉన్నాయి, అక్కడ రివర్ కనిపిస్తుంది కొద్దిగా, అదే ప్రాజెక్ట్, గండికోట ప్రాజెక్ట్. వ్యూ చాలా బాగుంది. జుమ్మా మస్జిద్ అండ్ ఆ తర్వాత గోపురం వచ్చేసి మాధవరాయ టెంపుల్. ఈ టెంపుల్ లోపలికి వచ్చాము మనం. ఇక్కడ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి ఉంది. సో రంగనాయకుల టెంపుల్ చూసుకున్న తర్వాత మనం ఇక్కడ యాక్చువల్ పెన్నా రివర్ వ్యాలీ వ్యూ ఇది. ఇదే మాధవరాయల టెంపుల్. ఈ గోపురం చూస్తుంటే మనకు హంపి టెంపుల్ లాగా అనిపిస్తుంది. ఈ గోపురం మొత్తం రాళ్ళతో, సగం వరకు రాళ్ళతోనే చేసిండ్రు. చూడండి, ఇదంతా రాళ్ళతోనే, రెడ్ రాక్ స్టోన్, రెడ్ రాక్ ఇదంతా.
ఈ రెడ్ రాక్తో ఒక్కొక్కటి సగం వరకు రాళ్ళతో పిలిచి దాని తర్వాత మిగతా హాఫ్ ఈ పార్ట్ కన్స్ట్రక్షన్ చేశారు ఇటుకలతో, మట్టి ఇటుకలతో. టెంపుల్కి మొత్తం ఫ్రంట్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంది, దాని తర్వాత సైడ్స్ నుంచి కూడా ఎంట్రీ ఉంది. సైడ్ నుంచి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మనం. టెంపుల్ లోపల విగ్రహం ఏం లేదు, సో ప్రస్తుతానికి స్వామివారి విగ్రహం లేదు. జిప్ లైనర్ యాక్టివిటీ పూర్తి చేసుకొని బెలూమ్ కేవ్స్ బయలుదేరాము. సో బెలూమ్ కేవ్స్ వచ్చేసి ఇక్కడ నుంచి అరౌండ్ 70 కిలోమీటర్స్ ఉన్నది. ఆల్మోస్ట్ 2 hours పడుతుంది బెలూమ్ కేవ్స్ రీచ్ అవ్వడానికి. జిప్ లైనర్ యాక్టివిటీకి పర్ పర్సన్ 600 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. యాక్టివిటీ అయితే చాలా బాగుంది. అలానే అక్కడ ర్యాప్లింగ్, రాక్ క్లైంబింగ్ కూడా ఉన్నాయి. బట్ అది పర్సన్స్ చాలామంది ఉంటేనే ఆ యాక్టివిటీ చేస్తారంట. సో ప్రస్తుతానికి మాత్రం ఓన్లీ జిప్ లైనర్ యాక్టివిటీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. చాలా బాగుంది. మీరు వస్తే కంపల్సరీ ట్రై చేయండి అడ్వెంచర్ రైడ్. మళ్ళీ వర్షం కూడా స్టార్ట్ అయింది. వెదర్ మాత్రం చాలా బాగుంది. ఎండ ఉంటే కొద్దిగా ఎంజాయ్ చేయడం కష్టమే ఉండదు, ఎందుకంటే అక్కడ మొత్తం రాక్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వేడి బాగుంటుంది. సో లక్కీగా ఈరోజు వెదర్ చేంజ్ అవ్వడం వల్ల సైట్ సీయింగ్, మాన్యుమెంట్ సీయింగ్ అంతా ఎంజాయ్ చేసినాం. కాకపోతే సన్ రైజ్ అనేది మిస్ అయింది. ఈ వెదర్ వల్ల సన్ రైజ్ కనిపించలేదు. గూగుల్ మ్యాప్స్ వల్ల కొంచెం ఇబ్బందులు పడి లాస్ట్కి 3:30కి రీచ్ అయ్యాము బెలూమ్ కేవ్స్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 5:30 PM వరకు. సో ఇక్కడ మనకు హరిత రిసార్ట్ కూడా అవైలబుల్ ఉంది. సో రిసార్ట్ వచ్చేసి స్టార్టింగ్లో గేట్ ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ ఉంది. మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఒకటి హరిత రెస్టారెంట్ కూడా ఉంది. నాకు తెలిసి మెయిన్ కోర్స్ ఫుడ్ ఐటమ్స్ ఏం దొరకవు, ఐస్ క్రీమ్స్ అలాంటివి దొరుకుతాయి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంది. సో ఎంట్రీ ఫీజు వచ్చేసి
65 పర్ అడల్ట్ అండ్ 45 పర్ చిల్డ్రన్స్. కార్ పార్కింగ్ వచ్చేసి 25 రూపీస్ తీసుకున్నారు. ఇది చూసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వడానికి 1 అవర్ పడుతుంది. సో లోపలికి అప్ అండ్ డౌన్ మొత్తం కలిపి 3 కిలోమీటర్స్ ఉంటుందంట. సో లోపలైతే చాలా చీకటిగా ఉన్నది. మనకు బొర్రా కేవ్స్లో అయితే వెంటిలేషన్ ఉంటుంది, చల్లగా ఉంటుంది. కానీ ఇక్కడ వెంటిలేషన్ తక్కువ అండ్ లైటింగ్ కూడా కొద్ది తక్కువనే ఉంది, అంత కూల్గా లేదు. ఇవి కూడా న్యాచురల్గా ఏర్పడ్డ గుహలే. సో మళ్ళీ మధ్యలో గుహ దగ్గర మనకు మెట్లు ఉన్నాయి. బొర్రా కేవ్స్లో కూడా మధ్యలో ఇట్లా పైకి మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఊరల మరి మండపం అదేంటో చూద్దాం. ఇటువైపు ఊడల మరకి దారి అన్నారు కానీ మొత్తం వాటరే ఉన్నాయి, వెళ్ళడానికి దారి లేదు. కోటిలింగాల గంట ఈ దారి. బురద ఉంది, చాలా జాగ్రత్తగా నడవాలి. సో బురద దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత కొంచెం అంత లైట్స్ వచ్చాయి. ఇటు పక్కకు ఏదో గుహ ఉంది కానీ ఎంట్రీ లేదు. లోపల మాత్రం చాలా వేడిగా ఉన్నాయి, అంటే చల్లగా మాత్రం లేదు, బొర్రా కేవ్స్ లాగా. పాత మాత్రం చాలా సన్నగా ఉంది. ఒక మనిషి వెళ్ళవచ్చు, ఒక మనిషి రావచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తే మాయా మందిరం, అటు సైడ్ పాతాళ గంగ. సో ఇప్పుడు మనం మాయా మందిరం వైపు వెళ్తున్నాము. ఈ గుహల లోపల మాత్రం టెంపరేచర్ పెరుగుతుంది. సో ఇక్కడ మాయా మందిరం అని అన్నారు.
నేనేమనుకుంటున్నా అంటే మీరు అక్కడ చూస్తున్న లైట్ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ లైట్ అనేది చేంజ్ అవుతుంది, మెరుపులు వస్తున్నాయి, ఫ్లాషెస్. సో అదే కావచ్చు ఆ ఫ్లాషెస్. సో ఫ్లాషెస్ ఇవన్నీ వస్తున్నాయి, ఇదే మాయా మందిరం కావచ్చు. ఇక మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఆ కోటిలింగాల దగ్గరికి వెళ్తున్నాం. కింద మాత్రం చాలా బంక ఉన్నది, షూస్తో అడిగేస్తే అతుక్కపోతుంది, మళ్ళీ మనం ఎఫర్ట్స్ పెట్టి కాళ్ళు ఆబట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు బ్లోవర్స్ ఆన్ చేస్తారు, పైనుంచి ఆక్సిజన్ కిందకి వస్తుంది. సో ఎవరికైనా ఆస్తమా ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే ఇక్కడికి రావడం అవాయిడ్ చేయడం బెటర్. సో ఇక్కడ పైన చూసారు కదా కోటిలింగాలు, ఇవన్నీ ఇన్వర్టెడ్ లింగాలు ఎక్కువ ఉన్నాయి రివర్స్ ఆర్డర్లో, వీటినే కోటిలింగాలు అంటారంట. చూడు ఇవన్నీ అవే మొత్తం ఇన్వర్టెడ్. అక్కడ చూస్తున్నారు కదా మీరు, వాటర్ కనిపిస్తున్నాయి కదా, వాటర్ పడుతున్నాయి కదా, సో అదే పాతాళ గంగ. సో పాతాళం అంటే భూమి మధ్యలో పక్క నుంచి వస్తున్నాయి కాబట్టి దీనికి పాతాళ గంగ అని పేరు పెట్టింది.